ఒకటి, కంటిన్యూ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత వారు వీరిని కలుసుకుని 13వ అధ్యాయంలో పౌలు అంటారు, మీరు దేవుని కృపయందు నిలకడగా ఉండవలని వారిని హెచ్చరించను. కంటిన్యూ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కంటిన్యూ అంటే 6వ తరగతి చదివాడు, 7వ తరగతి చదువుతున్నాడు, 8వ తరగతి చదివాడు, 9వ తరగతి చదివాడు, దీని ఏమంటారు? కంటిన్యూస్. కంటిన్యూ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కృపలో పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో కృపలో మీరు అభివృద్ధి పొందాలి. గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కంటిన్యూ అంటే 6, 7, 8, 9, 10 చదివాడు. గ్రో అంటే 6వ తరగతిలో 60% వచ్చింది, 7వ తరగతిలో 70%, 8వ తరగతిలో 80%. గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మూడో మాట, బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అప్పుడు ఎఫెసీ పత్రికలో కృపయందు బలవంతుడు. ఎప్పుడైతే ఈ 3 అనుభవాల్లో నిలిచుంటామో you will get fullness of grace. దేవునికి మహిమ కలుగును గాక. కృపలో నిలిచుండాలి. yes, మన ప్రభు కృప అనుగ్రహించే దేవుడు. కృప వెంబడి కృప అనుగ్రహిస్తారు. ఏ టైంలో? ఉదాహరణ, ఎక్కువగా దేవుడు కృప కుమ్మరించే ఒక సమయాన్ని చెప్తాను. మీరు ఆ సమయాన్ని పట్టుకుంటారో వదిలేస్తారా? పట్టుకుంటారు. ఉదాహరణ, మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు వదులుతారు. ఎప్పుడెప్పుడు ఎక్కువగా వదులుతారు? ఫుల్ గా ఉదయాన్నే రోజంతా వస్తా ఉంటాయి సన్నగా. అలాగే దేవుని కృప కూడా ప్రతి ఉదయమున వేకుజామున కుమ్మరించేస్తారు, కొండపోతగా కుమ్మరించేస్తారు. ఎవరైతే వేకుజామున లేచిన వెంటనే కృప కలుగును గాక, కృప దయచే ప్రభువా, కృప 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 అని కృప కొరకు వేడుకుంటారో, దోషులతో కాదు సుమా, కొండపోతగా కుమ్మరించారు. అలాగే రోజంతట్లో కుమ్మరించరా అంటే కుమ్మరిస్తారు. పర్టికులర్ సిగ్నిఫికెంట్ టైం. ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతుతో దేవదూతలు చెప్పారు, ఈ అగ్ని గంధకాలతో ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, బయలుదేరమన్నారు. నీకు కలిగింది, నీకు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని తీసుకుని బయలుదేరమంటే ఇంటికి వచ్చి తమ కుమార్తెలను పెండ్లాడనై ఉన్న 2 అల్లుళ్ళు. ఆల్రెడీ లోతుకి 4 కూతుళ్ళు. ఆల్రెడీ 2కి పెళ్ళయింది, ఇంకొక 2కి పెండ్లాడనై ఉన్న. మొత్తం మీద ఆ ఇద్దరితో లోతు అన్నారు, లెండి, ఈ చోటు విడిచి రండి, అగ్ని గంధకాలతో దేవుడు నాశనం చేస్తాడటంటే వాళ్ళు అన్నారు, మయో రిటైర్డ్ అయిపోయే వయసులో సెటైల్ ఎటుమైనక అని సెటైల్ వేశారు. ఎందుకంటే లోతు అనే వ్యక్తి ఇంటిని కాపాడుకున్నవాడు కాదు, ఇంటిని చక్కదిద్దుకున్నవాడు కాదు. ఎంతసేపు ఆ 19వ అధ్యాయం పైకి వెళ్ళి చూస్తే, మన 19వ అధ్యాయంలో చెట్టు కింద కూర్చుంటాడు పెదరాయుడు లాగా. ఊళ్ళో వారందరికీ తీర్పు తీరుస్తాడు. వాళ్ళు అంటారు, ఇతను ఎవరో పరదేశిగా మన మధ్యలోనికి వచ్చి మనకు తీర్పులు తీరుస్తున్నాడు ఏమిటి, వీరిని తీర్పరిగా పెట్టిన వాడు ఎవడు? ఊళ్ళో వారందరూ మొహం మీద అంటుంటే మొహం మాత్రం పెద్దరాయుడు సీటు వదలదు. ఎక్కడో కోపం కొల్లేరైపోతుంది. చివరికి అగ్ని గంధకాలు కురుస్తున్నాయి. ఇంకొక క్షణంలో నెత్తి మీద పడబోయే టైంలో యెహోవా అతని మీద కనికరపడెను. తెలుగులో అది ఇంగ్లీష్. యెహోవా అతనికి కృప ఆన్ ద స్పాట్. ఉదయాన్నే కృప అనుగ్రహించడం వేరు, ఆన్ ద స్పాట్ క్రిటికల్ సిచ్యువేషన్, కష్టపడుతుంది పట్టుని చేపట్టుకొని లోతు చేతులు పట్టుకొని బయటికి లాగారట. యెహోవా అతనికి కృప చూపి ఆన్ ద స్పాట్. సరే, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు కదా. లోతు వెళుతున్నాడు, లోతు కూతురు వెళుతున్నారు, లోతు భార్య కూడా వెళ్తా ఉంది. లోతు భార్యను మనం సరదాగా తీసుకుంటాం. సరే, ఇక్కడ చెప్పడం కంటే సెంటిమెంట్ పండించాలంటే లోతు భార్య ఉప్పు సమాధి దగ్గర చెప్తాను ఆ సబ్జెక్ట్. గుర్తు పెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం. సో కృప ఎప్పుడు పొందుకుంటాం మనం? అత్యధికంగా. అందుకే ఉదయాన్నే లెగ్గానే నోరారా యేసయ్యా కృపా సత్య సంపూర్ణ, కృప దయచే ప్రభువా, కృప దయచే ప్రభువా, కృప దయచే ప్రభు అనాలి.
నేను అనుకుంటా ఉన్నాను, ఇక మీద వేరే ఎవరికైనా గుడ్ మార్నింగ్ ఇట్లాంటి పెట్టి కూడా మీకు కృప కలుగును గాక ఉదయాన్నే గాడ్ బ్లెస్ యూ ఇట్లాంటి వద్దు, అట్లాంటి వద్దు. కృప అని చెప్పండి, దేవుడు కృపిస్తారు యేసునామములో. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయానా? ఆమేనా? హల్లెలూయా. మనం గలిలియా ప్రాంతాన్ని వదిలిపెట్టి టువర్డ్స్ జెరూసలేం వెళ్ళిపోతున్నాం. వెళ్లే దారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు కానా టు పర్చేజ్ వైన్, ద్రాక్షారసం. ఉదయాన్నే వ్యాపారంతో ప్రారంభిస్తున్నాం ఈ దినాన్ని. ఇవాళంతా వ్యాపారమే వ్యాపారం.